యేసు ప్రభు వారిని ఎరగనప్పుడైతే మనకు శత్రువులు ఉండేవారు. వారి మీద కోపం ఉండేది, ప్రతీకారం తీర్చుకోవాలనే తాపత్రయం ఉండేది. ఇలా మనశ్శాంతి లేకుండా జీవించిన రోజులు ఎన్నో. అయితే లోకంలో నుంచి వేరు చేయబడి, పాపంలో నుంచి విమోచించబడి, యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందిన తర్వాత ఇక ఈ భూమి మీద మనకంటూ ఎవరు శత్రువులు లేనట్టు. ఇక ఎవరు భూమి మీద మనకు శత్రువులు లేరని మనం అనుకోవాలి. ఎందుకంటే మనిషిలో ఉన్న పాపమే శత్రువు, ఇతరులను మనకు శత్రువుగా చూపించడానికి కారణం. మరి మనలోని పాపం యేసయ్య తీసేసి ఆయనకు బద్ధ శత్రువులుగా బ్రతుకుతున్న మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినప్పుడు మరి ఇతరులను శత్రువులుగా ఎలా చూస్తాం? మనకు ఒకడే శత్రువు, వాడే అపవాది. వాడిని గెలవాలి తప్ప మనుషులు శత్రువులు